జగదాత్రి వేసిన ప్లాన్లో దివ్యంక చిక్కుకుంది. తనకు తనే నిజాన్ని బయట పెట్టుకుంది. అసలు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కౌశికి జగదాత్రి చెప్పినట్టు నాటకం మొదలు పెడుతుంది. డబ్బులు తీసుకొని హాల్లోకి వస్తుంది. ఈలోపు అనాథాశ్రమం దగ్గర నుంచి మేనేజర్ వస్తాడు. అందరూ హాల్లో కూర్చుంటారు. ఇక జగదాత్రి అతనికి నమస్కారం పెట్టి కూర్చోమంటుంది. ఇందులో డబ్బు ఉన్నాయి, అనాథాశ్రమం పిల్లలకి మేము డొనేట్ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి వెంటనే కౌశికి అతనికి డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులు ఇస్తుండగా నిషి వైజయంతి చేతులు వణికిపోతూ ఇప్పుడు ఆ డబ్బులు ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు, ఆ దివ్యంక నా ప్రాణాలు తీస్తుంది అనే విధంగా కంగారు పడిపోతూ ఉంటుంది. ఈలోపు ఏంటి వదిన, నువ్వు ఏం చేస్తున్నావు, అంత డబ్బు ఇక అనాథ పిల్లలకు డొనేట్ చేయడం ఏంటి అనే విధంగా అంటుండగా ఇది రమేష్ ఇచ్చిన పాపపు సొమ్ము అని చెప్పేసి సురేష్ నమ్ముతున్నాడు కదా, ఆ పాపపు సొమ్ము నేను తీసుకోలేదని ఎవరు ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. నేనేదో ఆ సొమ్ము కోసమని ఇదంతా చేశానని ప్రతి ఒక్కరూ అలా నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేసినట్టు చూపిస్తున్నారు. కానీ అది నేను చేశానో చెయ్యలేదో నా అంతరాత్మక తెలుసు. డబ్బు ఆశపడదాన్ని ఇలా డొనేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ పాపపు సొమ్ము నాకు అనవసరం అని చెప్పేసి అనాథ పిల్లలైన బ్రతుకుతారని ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నా. ఏందమ్మి గట్ట మాట్లాడుతున్నావు, అంత డబ్బు అయినా అనాథ పిల్లలకు ఏదో 5, 10 పార్కో ఇవ్వాలి, గంత డబ్బు ఇస్తే ఎట్టా అమ్మి? పిన్ని చెప్పాను కదా, నేను అది పాపపు సొమ్ము అని. ఆ పాపపు సొమ్ము మరో దాంట్లో పెట్టి నా జీవితాన్ని పలంగా పెట్టలేను. నేను కష్టపడ్డ సొమ్మే నాకుంటే చాలు. ఎవరో అది కొట్టేసి కావాలని నా మీద నిందలు వేస్తున్నారని నాకు బాగా అర్థమైంది. కానీ సురేష్ మాత్రం నన్ను అపార్థం చేసుకున్నాడు. అప్పుడే నేను నిజాన్ని బయట పెట్టలేని పరిస్థితిలో ఉన్నాను. కానీ ఏదో ఒకరోజు బయటపడుతుందని నమ్మకంతో ఉన్నాను. అయినా అత్తయ్య, వదిన చేసింది తప్పేముంది? తను చేసుకున్న ఇక ఆ నిర్ణయంలో ఎవరు అడ్డుపడాల్సిన అవసరం లేదు కదా అనే విధంగా జగదాత్రి అంటుంది. వదిన, మీరు చేసింది కరెక్టు. వెంటనే ఆ పిల్లలైనా ఇక నీ పేరు చెప్పుకొని బ్రతుకుతారేమో అనే విధంగా జగదాత్రి అంటూ ఉంటుంది. లోపు దివ్యంక ఆలి మేఘాలతో పరుగులు తీసుకుంటూ వస్తూ ఉంటుంది. డొనేట్ చేద్దామని చెప్పేసి ఇక మేనేజర్కి ఇవ్వబోతుండగా కౌశికి అని చెప్పేసి గట్టిగా పిలుస్తుంది దివ్యాంక. ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చావు? మళ్ళీ ఏం చేయడానికి వచ్చావు? నా కాపురంలో చిచ్చు పెట్టింది కాకుండా మళ్ళీ చేయడానికి వచ్చావు? అసలు ఏ అధికారంతో ఆ డబ్బుని నువ్వు అనాథ పిల్లలకి డొనేట్ చేయాలనుకుంటున్నావు అనే విధంగా అంటుండగా ఈలోపు ఇక జగదాత్రి కేదార్ మాటతోని వెంటనే కౌశిక్ ఇంటికి వస్తాడు. నువ్వెవరివి, నాకు చెప్పాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి కౌశిక్ అంటూ ఉంటుంది. అయినా ఏంటి దివ్యంక, ప్రతిసారి ఎంట్రీ ఇచ్చినస్తూ ఎలకలో పిల్లిలాగా వస్తూ ఉంటావు? అది మా వదిన డబ్బు. ఎందుకంటే రమేష్ దగ్గర తీసుకుందని చెప్పేసి కావాలని వదినను బ్లేమ్ చేశారు కదా. అంటే తన డబ్బే కదా, తన డబ్బు అని చెప్పేసి అందరూ నమ్మించారు కదా. అలాంటప్పుడు ఇక అనాథ పిల్లలకు డొనేట్ చేస్తానని చెప్పేసి తను అనుకుంటే అడ్డుపడడానికి నువ్వెవరు అని చెప్పేసి జగదాత్రి అడుగుతూ ఉంటుంది. డబ్బు నాది అని దివ్యాంక అంటుంది. ఏం మాట్లాడుతున్నావు? అది మా వదిన డబ్బు. అలాంటప్పుడు ఇక్కడికి వచ్చి ఓహో ఈ డబ్బు నీది అనేసరికి నీ చేతిలో పెట్టి సాగనంపుతావు అనుకుంటున్నావా? వదిన, తన మాటలు పట్టించుకోకండి, మీరు వెంటనే అనాథ పిల్లలకు డబ్బులు ఇచ్చేయండి వదిన అని అంటుండగా, ఒక్క నిమిషం జగదాత్రి, ఆ డబ్బు నాది. అసలు ఆ డబ్బు మీ ఇంట్లోకి ఎలా వచ్చిందో నేను చెప్తాను. ఎవరికి చెప్తా అర్థం కావట్లేదా? ఆ డబ్బు నాది. ఆ డబ్బు తీసుకొచ్చి నిషి చేతికిచ్చి కౌశిక్ రూమ్లో పెట్టమంటే నిషి వెళ్ళి కౌశిక్ రూమ్లో పెట్టింది. అంటే ఆ డబ్బు నాదే కదా. ఏంటి నువ్వు ఇలా చెప్పేస్తే డబ్బు మొత్తం ఇక్కడి నుంచి పట్టుకెళ్ళాలని నాటకం ఆడినట్టుగా అనిపిస్తుంది దివ్యాంక. లేదు, నేను నాటకం ఆడాల్సిన అవసరం లేదు. అందులో 1 కోటి కాదు 10 కోట్లున్నాయి, అవి నాయే. ఎందుకంటే కౌశిక్ని బ్లేమ్ చేయడానికి, నిషితో ఆ డబ్బులు ఇచ్చి సురేష్ నమ్మేలా చేయడానికే, ఇక వీళ్ళిద్దరు విడగొట్టి సురేష్ని నిన్ను పెళ్లి చేసుకునడానికే ఇదంతా చేశాను. నిషి చేతికి డబ్బులు ఇచ్చి కౌశిక్ రూమ్లో పెడితే సురేష్ ఖచ్చితంగా నమ్ముతాడని ఈ నాటకం ఆడేసరికి కోపంతో ఇక సురేష్ వచ్చి దివ్యాంక చెంప పగల కొడతాడు. నీచురాలా, ఇంత నీచురానివి, ఇంత దుర్మార్గురాలువా? ఛీ, అసలు నువ్వు మనిషివేనానే? నీ మాటలు నమ్మి కౌశిక్ని అపార్థం చేసుకున్నా. అయినా కూడా కౌశిక్ ఎలాంటిదో తెలుసుకొని కూడా మూర్ఖంగా నీ మాటలు విన్నాను.
అంటే లేనిపోని కౌశికి మీద నిందలు వేసి తనని నా దగ్గర బ్లేమ్ చేయడానికి ఇంత నాటకం ఆడతావా అని చెప్పేసి మళ్ళీ చెంపలు వాయిస్తూ ఉంటారు. అవునన్నయ్య, ఈ దివ్యాంక చెప్పింది నిజమే. ఆ డబ్బు వదినది కాదు, దివ్యాంకదే. అందులో ₹1,00,00,000 కాదు 10 కోట్లున్నాయి. కావాలని చెప్పేసి నిన్ను వదినను విడగొట్టడానికే ఈ దివ్యాంక నిషి ప్లాన్ చేసి ఇదంతా పక్కగా చేశారు. ఎందుకంటే మీ ఇద్దరిని విడగొడితే ఖచ్చితంగా దివ్యాంక మళ్ళీ నీ జీవితంలో రావడానికి వదిన దెబ్బ కొట్టినట్టుంటుంది, తనని ఏడిపించినట్టుంటుందని ఈ దివ్యాంక పక్కా ప్లాన్తో చేశాను. ఈ ప్లాన్ని నేను తిప్పుకొట్టడానికే ఈ నాటకాన్ని మొదలుపెట్టాను. ఎందుకంటే మేము ఎంత చెప్పినా మీరు నిజాన్ని అవునమ్మకం అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. అందుకనే దివ్యాంక నోటెంబడి బయట పెట్టడానికే కాస్త వదిన నేను నాటకమాడం. ఈ నాటకంలో దివ్యాంక నిజస్వరూపం తెలుసుకున్నారు కదా. ఇలాంటి చిన్న చిన్న అపార్థాలే రేపు పెద్దవిగా అవుతాయన్నయ్య. కళ్ళతోని చూసింది కొన్ని వాటిని మన కళ్ళకే కప్పినట్టు అవుతుంది. కొన్ని నిజాలు కూడా అవి ఆ నిజాలు కానట్టుగా నమ్ముతూ ఉన్నాం. ఎందుకంటే ఆ నమ్మకం అనేది మనిషి మీద కానీ చెప్పే మాటల మీద కాదన్నయ్య. ఎన్ని రోజులు వదిన ఏంటో మీకు బాగా తెలుసు. అలాంటి వదినను మీరు నమ్మలేకపోయారే, అది మాకు బాధగా అనిపించింది. ఇలాంటి చీడ పురుగులు ఉన్నంత వరకు ఇక మీలాంటి వాళ్ళు ఇలా అపార్థం చేసుకుంటూనే మంచి వాళ్ళను దూరం పెట్టాల్సింది కదన్నయ్య అని అంటుండగా, ఛీ, ఇంత నీచురాల్ని మాటలు నమ్మి కౌశికిని దూరం పెట్టాను. అసలు కౌశికిని క్షమాపణ అడగడానికి కూడా ఇలాంటి నీచురాలు నా ఇంట్లో అరక్షణం ఉండడానికి వీలేదని చెప్పేసి కౌశికి వెంటనే కోపంతో దివ్యాంక మెడలు పట్టుకొని బయటికి గెంటేస్తుంది. ఇక ఇంకొకసారి ఈ ఇంటి పక్కల కనిపించావనుకో, ఈసారి నేను మెడలు పట్టుకొని గెంటేయడం కాదు, ఇంటి ముంగట పాత్ర పెడతాను, ప్రాణం ఉన్నంత వరకే అనే విధంగా కౌశికి వార్నింగ్కి బబ్బెళ్ళిపోతుంది దివ్యాంక. ఈలోపు లోపలికి వచ్చిన తర్వాత సురేష్ చాలా డిసప్పాయింట్ అయి బాధపడుతూ ఉంటాడు. కౌశిక్ చేయిలు పట్టుకొని ఇక సారీ చెప్పలేని పరిస్థితి. నన్ను క్షమిస్తావు కదా కౌశికి అని అంటుండగా, నిన్ను క్షమించడానికి నాకేం అర్హత ఉంది సురేష్? ఎప్పుడైనా నిజాలు చెప్తే నమ్మావా? ఆ దివ్యాంక చెప్పిందే నిజం అనుకున్నావు. వదిన, అన్నయ్య తప్పుగా ఆలోచించడు. ఎందుకంటే నిన్ను బాధ పెట్టే పని ఏది చేయడు. ఆ దివ్యాంక ఆడిన నాటకంలో అన్నయ్య అవి నిజం అనుకొని నమ్మారు, కానీ నిన్ను ఏ రోజైనా బాధ పెట్టేలా చేశాడా? ఈసారికి వదిలే వదిన అని అంటుండగా, ఈలోపు సుధాకర్ కోపంతో, అసలు మీరు మనుషులేనా? ఇంట్లో వాళ్ళని జీవితాలను ఇలా పక్కనేసుకొని ఏం బాగుపడతా అనుకుంటున్నావు? అసలు ఏంటి వైజయంతి, సిగ్గుగా అనిపించట్లేదు? కోడలు ఇలా చెడుదారి పడుతుంటే ఇంట్లో ఉన్న కూతురు జీవితాన్ని ఇలా ఆగం చేయడానికి అసలు మీకు సిగ్గుగా అనిపించట్లేదా? వద్దులే బాబాయ్, ఇంట్లో వాళ్ళే కరెక్ట్గా లేరు. ఆ దివ్యాంకరని ఏం లాభం? అయినా ఛీ, ఇంతగా నమ్ముతున్నానే, నేను మూర్ఖురాల్ని. వాళ్ళని తిట్టడం కాదు, ఈరోజు నా జీవితానికి అసలు సంబంధం లేకుండా మీరు ఇలా చేశారే, ఇంకొకసారి నమ్ముతానా? ఇంట్లో వాళ్ళే నాకు సూటిపోటి మాటలు కత్తులతో పొడిచినట్టుగా నా జీవితాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నారే. అయినా ఎంతమంది ఏం చేసినా కూడా ఆ దేవుడు అనేవాడు ఏదో రూపంలో నన్ను కాపాడుతూ ఉంటారు. ఇంకొకసారి ఇలా రిపీట్ అయితే మాత్రం నేను మాత్రం ఊరుకోను కాదు కదా. ఎవరిని కూడా ఆలోచించకుండా అందరినీ బయటికి గెంటేస్తానని కౌశిక్ మాటలకు వార్నింగ్లో వినబడుతుంది.